మరి సామరస్యపూర్వకంగా మరి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో సామరస్యంగా కార్యక్రమం జరగాలి. ఎంతో సామరస్యపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నా. అయితే మొట్టమొదటి సందేశం మరి పాప క్షమాపణ నిత్య జీవనానికి మార్గం ఏంటి అని మీరు చదివించాలి. మరి మన మంత్రులు గారు అందిస్తారు. భక్తులను ప్రత్యేకించి నేను చదువుతున్నాను. దీనికి పూర్వం మనుషులు దేవుని రక్షణకు ఎదుగుతుంది. ఒకటి, దేవా న్యాయపాలకుడు చీకటికే పాటించి న్యాయపాలకు పాటిస్తున్నాము కానీ అది లక్ష్యమే మీ పాపలు మీ దేవుడైన అడ్డగా వస్తున్నది. నా పేరు ఇక్కడ జ్ఞాపకం నలుగురు అతడు మారిపోయి ఒకడు ఆ ప్రజలకి నీ కాళ్ళు నీ చేతులు గాయగా అతడు నేను ప్రేమించాలి నేను నాకు తెలియజేస్తుంది. ఆయన ఆయన ఎప్పుడు ఈ సొంతగా కేకబడింది. శరీరము ఒకసారి అర్పించబడిన చేత ఆ చిత్రను బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. క్రీస్తు కోసం క్రీస్తు రక్షణ కోసం ఎందరో భక్తులు ఆహార పరిమాణాన్ని కొంచెం తీసుకొని పవిత్ర సందర్భంలో వారి కృషి పడలేదను వారి కృషి నిబద్ధలేదను కానవలేదు. జీవితము ప్రాయశ్చిత్తం చేయబడు. మిమ్మల్ని నా నామం బట్టి అవత ప్రమాణాలు చేయకూడదు. బీదవారికి కష్టాలను చూడకూడదు. గొప్పవారికి విమానం చూడకూడదు. అందులో అపరాధ పరిహారం ఒకేటను ప్రత్యక్ష గుణవారి యొక్క వారికి యుగపాలని తీసుకురావాలి. అప్పుడు యాత్రులు అతను చేసిన పాపం బట్టి మరి పాప పరిహారం మరియు ఒకేట వల్ల యుగవాసాన్ని ఆయన జీవితం ప్రాయశ్చిత్తం చేయలేదు. జీవనాన్ని చేసిన పాపం విషయానికి మరక్ష నిలబడదు. వారు ఈశ్వరుడే అంతరిస్తూ వచ్చిన దైవుల పేరిట వధించినట్లు ఇక మీద తమ పరివస్తులను వధించేవారు. గోవులను గొర్రెల నుండి దోషపై మందాన్ని తగ్గించలేదు.
దేనికి కడపకుండా దానిని కట్టించకూడదు. అది పక్షంగా అంగీకరించకూడదు. అయితే కృష్ణుడు తాను చేసిన పాపములు అన్నిటినీ విడిచి నా కట్టడలు అతడు చేసిన పాపములలో ఒకటి జ్ఞాపకంలోకి రావాలి. అతని నీటి కావాలి దిగులే నాకు సంతోషం. నా ప్రజలారా మాకు తిరిగిపోయి మీకు శిక్షాకాలను రాకున్నట్లు వాటిని విడిచిపెట్టుడి. దేవుడు ఏర్పరిచే బలి ఆ పక్షులను భూమి గృహములన్నింటినీ ఈ సమాధానం తెలియజే. నేను ఈ వరకు గురించి మరికి నన్ను తీసుకున్న గ్రంథంలో కీర్తన గ్రంథంలో నన్ను గురించి రాయబడిన అన్నీ నెరవేర్చని నేను నియంత్రణ ఉన్నప్పుడు నేను ఇంట్లో చేసిన మాటలను నెరవేర్చమని అతని వలన సఫలం. ఈ వర్షం కొత్తగా మంగళూరు ఒక కన్సెంట్ సమాజం భూమి ఆకాశాలను సృష్టించిన నా విశ్వానికులకు చేసిన విశ్వములకు మూలాధారం నీకు వదనాలు చెల్లిస్తున్నా. ఎవరితో మిమ్మల్ని పోల్చదు, నీకు సమాధానం ఎవరికి చూపించదు. వేరులలో నీ బృందం ప్రార్థన ఆపించే నిత్యదేవుడు నీ ప్రార్థనను ఈ రాత్రి నీ రక్షించబోయేటువంటి రక్షణ సంకల్పాన్ని తెలియపరచడానికి నన్ను వాడుతున్నాయి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువు పేరిట మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము మన గొప్ప తండ్రి. ఆమేన్. అలాగే నాతో మాట్లాడినటువంటి మా సోదరులు ముస్తక కారణంగా కూడా నా వచ్చేటువంటి భవనాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం పరిశుద్ధంగా కొనసాగిస్తుంది. ఏసు కాలంలో చాలా మంది జ్ఞానులు గొప్పవారు యేసును వెంబడిస్తూ యేసు అవకాశంలో ఉంది ఆయన అవమానపరచాలని ఎదురు చూసేవారు కూడా మన మాట ఏసుకుంటారు అని యేసు ప్రభు స్వయంగా చెప్పారు. లేఖనాలు కానీ దేవుడి శక్తి కానీ ఎదుర్కోవడం వల్లనే నీరు పొరపడుతున్నారు అని యేసు ప్రభు చెప్పారు. రెండవదిగా ఏ శిలువ మీద ఉంది ఏ గ్రామీ అని ప్రభు చెప్పినప్పుడు జ్ఞాపకాలు వారు చాలా మంది ఆ సమయంలో అన్నారు. ఇక్కడ ఏ గ్రామీ దేవా నీ చేతులు నామము అప్పగిస్తున్నాము అని అర్థం. దాని మీరు ఆత్మను పరిపాలి ఈ మూడు గ్రంథాలు బయటని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఈ బయట ఇతర సంస్థలు ఎవరిని పెట్టి పోషించినా అది పాపమే. దేవునికే చెందాలనుకోవడం జరిగింది. అయితే దేవుని తెలుసుకోవడం పాపం. ఈ విధమైన రెండు పాపముల గురించి సృష్టిగా దేవుడు ఇశ్రాయేలీయులకు వర్తించబడతాయి. మిగిలిన ఆరు మనుషులకి వర్తించబడతాయి. నీ దేవుని యెహోవాకి నీవు ఆశించవద్దు అని ఈ ప్రపంచంలో సమస్త మానవ కోటికి మొత్తం పోషించాలని రకరకాలైన జ్ఞానాన్ని ఆపదం ఆడపిల్లలకి మనసు వెలుచాపు చేసి సామాన్యుడు ఈ రోజున జరిగించిన మనుషులకు దేవుడు ఈ కొత్తలో ప్రార్థించడం జరిగింది. అయితే ఇది పాపంలో ఉండేటువంటి మనుషులను దీనికి దేవుడు తదేవుడు ఏర్పాటు చేసుకోవడానికి అనేక ప్రవర్తనని భూమికి పంపించారు. తెలుస్తున్నది మన చదివిన లేఖ భాగంలో ఏ స్త్రీను ఒక పురుషుడితో వ్యభిచారం చేసుకెళ్ళడం దేవుడు అంటే వాక్య రాడుగా పరిపూర్ణ మనకి దేవుడి ఆజ్ఞ పాపం చేయదు. మన జాతి ఈ ప్రపంచంలో పాపం చేయడం అనేది మానవైపోవడాన్ని బట్టి దీనితో ఒక పాపములను కానీ గురువులు కానీ ఒక పేదలు కానీ ఒక దాని ఈ సరస్సులో రెండు మాత్రమే కాదు కన్ను పాపించబడతారని మాత్రమే కొంచెం మాత్రమే కొంచెం పోసి దాన్ని బలిపీఠం మీద విడిచిపెట్టాలి. ఉదాహరణకు ఇద్దరు యాత్రలు ఈ ధర్మశాలలో దేవుడు పాపం చేయకపోతారు.
ఈ మనుషులు వ్యభిచారం చేశాడు. పట్టణాలు వ్యభిచారం చేసినప్పుడు ఎవరైనా చూస్తే రాకపోతే మరి ఎవరు చూడకుండా రహస్యంగా వ్యభిచారం చేసినప్పుడు ఎవరు చూస్తున్నారు? దొరికితే రావచ్చు పట్టాలి. మరి లేకపోతే అంటే దొరికితే దొంగ పడకపోతే అమెరికా మనుషులు అయితే వంట చేయడము ఏదో ఒక జ్ఞాపకం చేశాడు. ప్రస్తుతం ధర్మశాలలో నడుస్తుంది భూమి మీద. ఇక్కడ అనుకుంటారు, అయ్యో నా పిల్లలు మోసడానికి అవసరం ఎందుకంటే రహస్యంగా చేసిన పాపం ఈ పాపంలో వెంటనే దేవుడి పొందాలి. అయితే దేవుడే మరలా అవకాశాన్ని ఇచ్చాడు. అదేంటంటే నా పాపంలో పాపంలో అర్పించాలి. ఈ పాపంలో ఇప్పుడు జ్ఞాపకం చేశాడు, పాపం చేశాడు. ఇప్పుడు పాపం వస్తున్నాడు. ఇతడు యాకు ధర్మశాస్త్రం ఈ యాకు ఏ పని వచ్చావు? అయ్యా నేను ఒక జ్ఞాపకం చేశాను, వ్యవసాయం చేశాను, నేను సృష్టికర్తైనటువంటి దేవుడి ఆజ్ఞలకు పూర్తిగా నేర్పిస్తున్నాను. అయితే నా పాప సమాపన కోసం దేవుడు ఆ ప్రణాళిక జ్ఞాపకం నా పాపంలో పావులలో బలి అనిపిస్తే నా పాప సమాపన తెచ్చాను. ఇల్లు యాపం తీసుకున్నాడు. ఇలా పేరు రక్తము ఈ పావుల రక్తము బలిపీఠం మీద పోయడం జరిగింది. దీని గురించి కోసినప్పుడు రక్తం చిందించినప్పుడు అది మనం పట్టించుకో. ఎదురుకున్న ఈ మనుషులు భావాన్ని తెచ్చాడు. ఇప్పుడు యావరు దీని గురించి కోసాడు. దేవుడు భావము ఒక 2 నిమిషాలుగా పడతాను. దాని రక్తమంతా వచ్చి గిరిగిరి. అయితే ఇప్పుడు ఈ గిరిగిరి కొట్టుకోవడము ఈ మనుషులు చూసుకోగలరు. చూసుకో పడతాయో నా కోసము ఈ చిన్ని ప్రాణం కలిగిపోయిందా? దేవుడు నన్ను ప్రేమించి నేను చేసిన జ్ఞానం చెప్పాడు. రాజ్యంలో నిరాకరణ పాపం చేయడానికి మళ్ళా దేవుడు ప్రదర్శించి ఒక పాపను తీసుకొచ్చి అర్పించుకుని పాపక్షమాపణ కలుగుతాడు అని చెప్పారు. గిరిగిరిగా కొట్టుకుంటున్న ఈ పాపం కొట్టుకుంటున్నారు. ఈ గిరిగిరిగా కొట్టుకునేటప్పుడు ఇలాంటి రుగ్రహం చెల్లించబడాలి. అయ్యో నా కోసం ఈ ప్రాణి చనిపోతుంది, నేను చేసిన పాపం బట్టి కదా దీని ఇంత ప్రభావం సంభవించింది అని మనుషులు పశ్చాత్తాపడాలి. రెండవగా ఉండదు. దేవుడిని ఆత్మీయతే పని ఉండదు. నా పశ్చాత్తాపడుతున్న పని అంతకన్నా లేదు. నేను మాట్లాడచ్చు. నేను చేసిన పాపాన్ని ఈ రావు ఎదుర్కొంటుంది. ఇలాంటి బరువు అర్పించుకునే ఉండాలి అంటే పొట్టేటో అర్పించుకుంటు కన్నా మానవుడిగా ఏంటి మాట్లాడటం? పాపం చేయొద్దు అన్న మాట చాలు అని ఈ మనసులో అనుకుంటేలో పశ్చాత్తాపడాలి. కానీ ఇక అనుకుంటున్నాడు ఇంటిలో ఆత్మహత్యం నేను కోరుకోకూడదు. దేవుడు తీసుకొచ్చి పాపన కోరుకుంటా అంతే కదా. ఆ అనుమతి పాపం చేయడము మన పాపం చేస్తున్నాడు. పాపం చేయడము గొర్రెలు తీసుకుని వెళ్తారు. పాపం చేయడము ఒక కోడి కనిపిస్తున్నారు. ఇలాగే చీలు సాగిపోతూ పాపం విడిచిపెట్టలేకపోతున్నాడు ఈ మనుషుడు. రెండవగా పాపం చేసి ఈ మనుషులు బయలుదేరి యాత్రకు తీసుకుని వెళ్ళేటప్పుడు నారాయణ వ్యక్తి ఎవరైనా దర్శించి బాబు ఎక్కడికి వెళ్తున్నారు రమేశ్వరము అని అంటుంటే నేను అంటున్నాను ఎవరికి పరిగణానికి నేను వెళుతున్నాను. దేవుడు కదా దైవ గ్రంథంలో దేవుడు నేను పరిగణిస్తున్నాను తింటాను, నేను రక్తాన్ని నేను తాగుతాను, నా కోసం మీరు బలర్పించండి అన్న మాట బయట గ్రంథంలో చెప్పలేదు. బలి ఎందుకోసమనుకుంటే నీ పాప సమాపణ కోసం బలించమని దేవుడు చెప్పారు. అయితే ఉదయాన్నే మనుషులు బలిస్తున్నాడు. నా అంటున్నాడు 20 రమేష్ ఎక్కడ వస్తుందో
దేవుడు ఒక కోరిని అర్పించడానికి అర్థము అది కిందిలో ఇది పాపం చేయకుండా ఆడుకోవడానికి మాట చెప్పలేదు. కానీ ఏమైనా బలి వస్తువులు అర్పించడానికి పెడుతున్నాము. నీవు కూడా మాతో పాటు వస్తే నాకు ఎంజాయ్ చేయాలి, సంతోషించాలి, బలి వస్తువు అవసరం రా అని చెప్పుకునేవారు. ఆ సమయంలో దేవుడు వాళ్ళు చెప్పిన వారు ఏంటంటే, నా పదవా నేను మాట్లాడుతున్న వారికి నీ ఇల్లు చూడలేదో, నీ మనసులను చూడలేదో, నేను ఏమి కోరుకునేవాడు నేను కాదు. అలాగే వృషభములు వాళ్ళలో కాదు చేయము అని మాట చెప్పడం జరిగింది. కానీ ప్రజలుకున్నాను కోరేవాడు నేను ఇలాంటి ప్రపంచ దర్శనంలో లేదు, నేను వెళ్తుంది అన్నట్టుగా ప్రజలు దేవుడికి గౌరవించేవాడు. కానీ దేవుడు చెప్పింది ఏమిటంటే నాకు నశించుకోకున్నారు, వీరి ఆత్మీయులు విడుదలపోతారు. విడుదలపోవాలంటే పాపమందరికి ప్రజలు పాపం ఎక్కడంటే వాళ్ళు ఎంత చెప్తే అంట ఆయన నీ హృదయం వాస్తవాన్ని గురించి మాట్లాడారు, శరీరం గురించి కాదు. ఈ తమ శరీరాన్ని పాపం కనిపించేది ఏంటి అంటే పాపం. ఈ పాపం ఎక్కడ నుంచి వస్తుంది అంటే హృదయంలో వచ్చి మనం వేసుకొని కూర్చుంది. ఈ హృదయంలో ఉన్న పాపం బయటికి రావాలి. హృదయంలో పాపం బయటికి రావాలంటే హృదయానికి పశ్చాత్తాపం రావాలి. ఈ హృదయానికి పశ్చాత్తాపం రావాలంటే తన స్థానంలో ఒక జీవాన్ని విలక్షణంగా కొట్టుకునేటప్పుడు దాన్ని చూసి మనుషుల హృదయం చలించుకుని ఇక నేను అప్పగించడానికి నేను తప్పు చేయను, ఇలాంటి చిన్న చిన్న జీవితం ఇంకా పాపడుకుంటున్నా అని నా తప్పు ఉమ్మేసుకున్నట్టుగా తను తాను గర్తించబడి తను తాను ఎన్నబడి పాపమును మానేయబడి ఆనాడు దేవుడు బలిని ఏర్పాటు చేశారు. ఉదాహరణకు చిన్నప్పటి నుంచి ఒక కోడి పిల్లలు మన ఇంట్లో ఇంటికి వెళ్తే ఒక మాస్టర్ గారు అంటారు, ఆ కోడి పోతే నాన్న కోడి నా చేతులు తెలిసారు కదా. రెండవది మన సంతృప్తంగా తెలుసుకున్న భార్య మనం తప్పదు మన హృదయం కనిపిస్తుంది. అది ఒక్క కోడి పోతే నోట చక్కగా పెడతారు, దాని గురించి వాళ్ళు పట్టించుకోరు. కారణం ఏంటంటే నిత్యము పోతున్నారు కాబట్టి వాడు హృదయానికి చరిత్ర రాదు, వాడు హృదయము స్పందించబడదు. అయ్యో ఇది చదువుతున్నా అనేటువంటి ఆలోచన వాడికి ఉండదు. కానీ అదే పరిమాణ పోయాలి మన చేతుల్లో అలాంటి మనకు కావాలని కానీ మనుషులు భయపడుతున్నాడు. ఏదైనా పాపం ఏమేమి తన హృదయాన్ని మార్పు చేయలేని, తన హృదయాన్ని గర్తించలేని పోతుంది. మనసు మాటిమానికి అర్పించు వచ్చారు. ఏ విధంగా అర్పించి సర్వము తన జీవితాన్ని నాశనం చేసుకుంటారు. దేవుడికి ఎక్కువైపోయే మనుషులు ఒక దేవుడికి భిన్నమైనటువంటి విగ్రహాన్ని ఎరుసలేము దేవాలయం విగ్రహాలు పెట్టి సృష్టికర్త యెహోవా దేవుడికి భిన్నంగా జీవించారు అన్నారు. రెండవదిగా మనుషులు పాపం చేస్తూ బలహీన చేస్తూ ఆకారం మాట్లాడి మమ్మల్ని పాపం చేసి నమ్మకం బలహించి రాజవాడ జీవితం కొనసాగిపోతుంది. పరివర్తన దేవుడు ఒక బలిని నిర్ణయించారు. ఆ బలి మనం చదువుకున్నాం. ఒక బలిని నిర్ణయిస్తున్నారు. దేవుడు బలి నిర్ణయించడం మనుషులు నిర్ణయించుకున్నారు. మన ఇంట్లో ఆలోచించలేదు. కానీ దేవుడు ఆ మాట బయట రాయాలి. అదేవిధంగా మనం చదువుతున్నాం. లోకంలో కూడి రండి అని చెప్పి తప్పులతో దేవుడు చెప్పడం జరిగింది. అయితే ఆ యొక్క పరిమాణాన్ని పాపానికి సమానం కలుగుతుందని దేవుడు ఆలోచించాడు.
చేయడం ఉద్దేశము అతని వల్ల దేవుని మహిమపడుతుందా లక్షల మంది పశువులను మృగాలు కల్పించారు. అప్పుడు దేవుని సంకల్పం నెరవేర్చబడలేదా? నెరవేర్చబడలేదు. మనుషులు తప్పకుండా వీటిని విడుదల పొందలేకపోతున్నారు. రాలేదు భక్తులు వలన రాలేదు. ఇక మూడవగా దేవుడు ఏర్పాటు చేసింది ఏంటంటే ఇప్పుడు లోకానికి అందించబోయే బలి ఆత్మగలిగిన బలి, మాట్లాడగలిగినటువంటి బలి, ఉపకారం చేసి అవతారం పొందేటువంటి ఒక బలి వస్తువుని లోకానికి పంపిస్తున్నారు అని చెప్పి మరాఠీ పరంపరలు కొన్ని వేల మంది ప్రవక్తలు ప్రవచించి వారు ప్రవచించింది ఈ గ్రంథం గురించి ప్రవచించింది ఆ ఏడుకోవలసిన శిష్యుల సాక్ష్యము. అయితే ఈ మనుషులు హృదయం మార్పు చేయబడాలి. శరీరంలో పాపం చేసి హృదయంలో ఉండాలి. ఈ హృదయంలో దాని కుటుంబంలో పాపము మనమైతే వివాదం చేస్తుంది. పాపం పైకి రావాలంటే హృదయం పడుతుంది. హృదయం పడతానికి ఆ పోటీ ఏదో అద్భుతం జరగాలి. ఆ ప్రపంచానికి నవదిక్కుల దేవుడు ఈ లోకానికి కన్య మరియ గర్భమందు ఆయనను పుట్టించడం జరిగినది. ఆయన పుట్టాలని తన ప్రజలను తన ఆత్మీయుని ఎవరు ఇశ్రాయేలీయులా ఎవరు తన ప్రజలు అంటే కానీ ఎవరైతే విశ్వసిస్తారో వారి ఆత్మల నుండి ఆయన రక్షిస్తాడు. హృదయంలో ఉన్న పాపాన్ని ఆయన రక్షించలేదు. శాస్త్రులను పరిచయలను అలాగే యోగా మహాత్ములను ధర్మశాస్త్రం చేస్తున్నాము రోగులకు యేసు అప్పగించబడడం జరిగింది. యేసును అర్థం తీసుకువెళ్ళి ఆయన గురించి ప్రవర్తించింది. అది ఈ రోజు మాత్రం క్రీస్తు పూర్వముని 100 ప్రవక్తలు యేసు మరణించారు. ఆయన మరణం ద్వారా యేసు నమ్మబడే పాపక్షమాపణని ఎందరో ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవక్తలు ఉన్నాయి. ఇదిగో యెరూషలేముకు మనం వెళ్తున్నాము. మనుషులు కుమారుడు బయటపడి వచ్చి సందర్భంలో కూర్చుంటారు. ఏక ఆయన మహాత్ముని లేఖపడతాడని యేసు మరణం అవ్వక ముందే ఈ మాటల పైన అర్థంగా చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారంగా ఒక దర్శనంగా హృదయమంతా పాపంలో తీసుకుని సృష్టికర్తైన దేవుడు ఆయన పూర్తి విషయంలో పలుకుపోయినటువంటి పాప జీవితంలో ఏ జీవము మరణము ఆయన పొందినటువంటి శ్రమను ఆయన పొందినటువంటి ఆ యొక్క రక్తభాగాలను చూసినటువంటి ఫలము ఆత్మమైన హృదయంలో పడతాయి. అలాంటి దేవుడికి ఏ హృదయం కావాలన్నాడో అలాంటి హృదయము ఒక బలపాత్రలో ఏర్పడింది. బలవంతు నడిపించినప్పుడు మీ మనసును మార్చుకున్నది మిమ్మల్ని దుఃఖపరుచుకుంటే దేవుడు కానీ బలిపోతున్నాడు. నేను ఎందుకు పోతుందంటే దేవుడు అంతే కదా అని అనుకుంటున్నాడే కానీ వారి హృదయానికి మాత్రం అభ్యర్థులతో ప్రాణం పెట్టారు. కుటుంబాలు అనుకున్నాడు. నీవు నీ రాష్ట్రంలో పుస్తకాలు నన్ను జ్ఞాపకం చేసుకుంటారా అంటుంది. ఏడుస్తున్నారు. నీవు నాతో పాటు పరదేశకు వచ్చారు. పరలోకం చెప్పలేదు. ఎవరు పరలోకానికి ఒకటి వెళ్ళడానికి వీలు లేదు. ఏడు చేశారు. పరదేశానికి నాతో పాటు వచ్చారు అని ఆ మాటలు చెప్పి దేవుడి విడుదల ఆ కుటుంబంలో ఉండేటువంటి దొంగ హృదయం ఎంత తక్కువ ఆ పైన ఉన్న సృష్టికర్త అయిన దేవుడు చూస్తున్నారు. ఎలాంటి మార్పు కావాలని దేవుడు ప్రవర్తన ఎదుర్కోవాలని పంపించారో వారి అంతర్వాదాన్ని హృదయాన్ని దర్శించుకొని నాదేవి చేయండి అని దేవుడు కలిసి యేసు యొక్క వారి అర్పించబడటం చేత కుటుంబంలో ఉన్న ప్రజలకు విడుదల పెడుతుంది. దేవునికి మహిమ కలుగుతుంది.
జీవితాలు బాగుపడుతున్నాయి. అలాంటి బాగుపడే వాళ్ళు నేను ఒక వ్యక్తి దేవుని బాగుపడుతున్నా. అలాంటి యేసును నమ్మి తమ వ్యభిచారాలకు, తమ రాజులకు, ఒక సృష్టికర్తైన దేవుని ఆరాధించిన దేవుని కార్యాలను జీవిస్తున్నటువంటి జీవితాలను ఒక యేసు క్రీస్తు యొక్క మరణ ఒక కాలం వస్తుంది. ఆ కాలం ఎంత రాలేదు. నేను 40 జరుగుతుంది అన్నట్టు ఒక కాలం కూడా ఆరాధిస్తారని సమయానికి వచ్చడం జరిగింది. అందరూ సృష్టికర్తైన యెహోవా దేవుని గురించి కేవలం ఇశ్రాయేలీయులకు, యూదులకు మాత్రమే తెలుసు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో పరము కూడా తెలుసు. కానీ అన్య జనులకు మాత్రం సృష్టికర్తైన దేవుని గురించి తెలియదు. ఆ సృష్టికర్తైన దేవుని ప్రణాళికలు ఏమిటో అన్య జనులకు తెలియదు. ఆ సృష్టికర్తైనటువంటి దేవుని ఏకైక ఆరాధించాలనేది అన్య జనులైనటువంటి మిగతా దేశాల్లో ఉన్న వారికి తెలియదు. అయితే యేసు క్రీస్తు యొక్క మరణం ద్వారా ఈనాడు ఉన్నాము, అంతటను గ్రహించాము. అది గురువైనటువంటి ప్రజలు యేసుని నమ్మున చేయము. ఇదిగో ఉన్న మెకానిక్ యేసు దాంట్లో వందల ఏ రకమైన అమ్మాయిలు జీవించారు ఉండినటువంటి వ్యక్తి ఘోరమైనటువంటి పాపం చేయడం, వ్యభిచారం చేయడము, అన్యులైనటువంటి వ్యక్తి ఎన్నో ప్రమాదం అనేవాడు. సృష్టికర్తైనటువంటి దేవుడి గురించి తనకు తెలియదు. ఆ సృష్టికర్తైనటువంటి దేవుని యొక్క మాటను యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నారు. యేసు ద్వారా సృష్టికర్తైన దేవుడిని తెలుసుకోగలుగుతాము. యేసు దగ్గరికి వచ్చి యేసు వాక్కుని, యేసులో ఉన్న ప్రేమను తెలుసుకుంటే నా పాపము దొరుకుతుంది అని యేసు ప్రభువు దగ్గరికి రావడం జరిగింది. యేసు మాటల ద్వారా ఈ రోజు ఏ వ్యాధిలో చనిపోవలసిన ఈ వ్యక్తి ఈ రోజు బాగుపడ్డాడు. దేవుని బిడ్డలారా, విగ్రహాలు ఈ రోజు చెందారు. తన జీవితం తాత్వికంగా కొనసాగిస్తున్నారు. ఈయన వ్యక్తి ఇదే రాకండి ఈ వ్యక్తులకు ఆకారాలు ఉన్నాయి. ఏ కాపుకోవడానికి వ్యక్తి పేరు రామ. అది పాపం అన్యాయంగా జీవించాడు. సృష్టికర్త ఏమైనా చెప్పారో దాని ఈ లోకానికి ఆ దివ్య ద్రవ్యాన్ని పంపించాడు. ఆ గ్రంథాన్ని జీవించిన వ్యక్తి ఎవరో కూడా. అయితే ఎవరో యేసులో ప్రయాణం ఉన్నది. ఆయన ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. యేసు దగ్గరకు వచ్చి దేవుడు నా కోసం ఏర్పరిచిన బలి కోసం ఇది. ఈయన నా పాపాలను క్షమించి అంటే నా హృదయాన్ని దేవుడి దగ్గర తెలియడం కోసము నాలో మరణించాడు. ఆయన విశ్వసించుట చేత ఈ రోజు ఇతరులో ఉన్న పాపాన్ని దేవుడు క్షమించి ఈ రోజు సజీవుడే తన జీవితాన్ని మార్పు చేసుకుని తీరంగా ఒక చంటి బిడ్డ యొక్క మనస్తత్వము, ఒక మంచి ప్రేమకు ఇతరు ఈ రోజు ప్రకటన జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి మార్పు విగ్రహాలను రాలేదు. కానీ సృష్టికరమైనటువంటి దేవుడిని తెలుసుకోగలిగేటువంటి మార్గాన్ని ఏర్పాటు చేసిన యేసు క్రీస్తు దగ్గరికి రావడం ద్వారా వీరికి మార్పు కలిగి నేను నా జీవితాన్ని దేవుడు దీనిగా రక్షించగలిగాడు. బలి ద్వారా హృదయాన్ని అన్నాడు దేవుడు. బలి పోకుండా రక్షించడానికి మాట్లాడాలి. అయితే ఫైనల్ గా దేవుడు ఈ బలి మాట్లాడేది మాట్లాడేది సూచేది మరణటువంటి బలి వస్తుంది. దేవుడు ఏర్పాటు చేశాడు. యేసు క్రీస్తు యొక్క మరణ బలి ద్వారా ఈ లోకానికి విమోచన క్రయణం దొరికింది. పాపములను ఎవరైతే ప్రవర్తనలో ప్రవచించారో ఆ ప్రవచనాలన్నీ కూడా యేసు క్రీస్తున్న పాపములన్నీ కూడా నెరవేర్చబడినవి. దేవుడు తెలియకపోతే దేవుని గ్రంథంలో విషయాల పరిపూర్ణ అవగాహనలు చెప్పారు. మీరు క్షత్రియాన్ని ఎవరున్నారు? శివపరమానికి వెళ్ళి వ్యక్తిగత
ఈ మధ్య కాలం మన ప్రభుత్వాలు పుస్తకాలు విధానం పుస్తకం కూడా రాయించలేదు. దేవుని పిల్లలారా, ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది, ఈ గిన్నె నాయకుడిని తొలగించుకునేది, ఈ పాత్ర నాయకుడిని తొలగించుకునే మాట శిలువ మరణం నుండి నన్ను తప్పించు అని చెప్పినటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లో అది కాదు. అది నిజమైన ఎవరైనా భావిస్తే నీవు ప్రత్యేకంగా చనిపోవడానికి అని ప్రజానికి అత్యాసం చేస్తూ ఏ అవమానం ఏ తొమ్మిది అవమానం అక్షరాన్ని నెరవేర్చారు కాబట్టి యోన అక్షరాన్ని చేస్తున్నాడు కాబట్టి చెప్పబడుతుంది. ఏ కూడా సభలో మాత్రము సరిపోలేదు అని చెప్తూ యోన యొక్క సూచన సూచిస్తున్నారు. అయితే దేవుడు ఏ వారికి ఈ విద్యార్థి కొన్ని మాటలు చెప్పారు. యోన సూచన తప్పని కూడా సూచించబడదు. ఏంటి యోన 3 దినాలు ఈ ప్రపంచానికి రావలేదు, ఈ ప్రకృతిలో పైకి జ్ఞానం తీర్చుకోలేదు, ఈ సృష్టిలో ఉపయోగపడే సూర్యచంద్రుల వల్ల చూడలేదు యోన. అలాగే 3 దినాలు మనుషు కుమారుడు కూడా భూగర్భంలో ఉన్నాడని మరి చూపించారు కాబట్టి నా మనం సేవలు యోన బతికినది ఆ యొక్క యోన బతుకున్నాడు కాబట్టి ఏడు కూడా ఉండాలి, బ్రతికే ఉండాలి అని చెప్పారు. అయితే ఆ యోనా చదువుతూ వస్తే యోన బతుకున్నాడు రాయలేదు, కానీ యోన ఒక ప్రాంతం చేశాడు. ఏమని తెలుసా, పాఠాలు నేను మీకు మొదలుపెడుతున్నాను అన్నారు. దేవునికి చెప్పండి, చనిపోయాడు ఎలా ప్రార్థన చేస్తారు, చనిపోయాడు ఎలా ప్రార్థన చేస్తారండి అన్నారు. మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎదురుస్తున్నారు. ఏమి ఏమి లాభం అనే మాటకు నాతో చేపించింది అన్నారు. కానీ అక్కడ సన్నిధులు గొప్ప జ్ఞానం ధర్మశాస్త్రంతో ఏదైతే వాళ్ళు ఉన్నారో ఏ వాళ్ళు చదువుకున్న చదువు అంటే ఆ వీరంగా వాళ్ళని నడిపించింది. కానీ యేసు ప్రభువు తెలియజేసి తన ఆత్మకు దేవుడు కల్పిస్తున్నాడనేటువంటి మహానుభావం. ఈ విధంగా చదువుతున్నారు అనే దాన్ని మనం ఉపయోగిస్తుంటే అది మన ప్రోత్సాహాన్ని మనం వారిని రెండవది అందరూ మళ్ళీ కష్టంలో కలిసిపోయారు. కానీ యేసు తిరిగి 3వ దినం లేఖనము ప్రకారం తిరిగి లేచారు. కాబట్టి ఆయన తిరిగి లేచిన తర్వాత ఓ సృష్టికర్తైన దేవా, ఈ లోకానికి నీ దేవుడైనటువంటి యేసుని పంపించావు. యేసు యొక్క బోధ ప్రకారం సృష్టికర్తైన దేవుడిని ఆరాధించాలి. యేసు యొక్క బోధ ప్రకారం తండ్రి దేవుడికి ప్రార్థన చేయాలి. యేసు యొక్క బోధ ప్రకారం సృష్టికర్తైనటువంటి దేవుడి ఆజ్ఞలను పాటించాలి. ఈ విధమైనటువంటి జీవితంలోకి లోకంలో ఉన్న ప్రజలను దేవుని వైపు నడిపించడం కోసం యేసుక్రీస్తు ప్రభువు లోకానికి పంపించారు.
ఆయన పంపించిన చేత ఈ లోకంలో ఉన్న మనుషులు హృదయంలో ఉన్న పాపం నుండి విడుదల. రెండు యోహాను పన్నెండవ దేవా, నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చుకుని. ఆ మాట మరికొంటారు. అంతకు ఎక్కడైతే ఆయన కేవలం చేశాడు, శిలువ మరణం దగ్గరికి రాలేదు అని మరికొంత వ్యాఖ్యానించుకున్నారు. నా పని సంపూర్తిగా నేను నెరవేర్చుకునే మాట అర్థం ఏంటంటే దేవా, గురుజీవాడు నెలకొల్పడు, మోగవాడు మాట్లాడలేదు, నీవు నాకు అప్పగించినటువంటి సువార్త నేను లోకమంతా లేక నీ పనులు ఈ సువార్త నేను దీన్ని అందించి నీవు నాకు అప్పగించిన సువార్త నేను ముగించాను. సువార్త పనిలో బాగుంది, యజ్ఞం అవడం దాని గురించి అలా చెప్పలేదు. 17వ అధ్యాయం అలా పిలుస్తున్నాను, 19వ అధ్యాయము అలాగే వెళ్తే ఇంకో 4 అధ్యాయులు వెళ్తే ఆ అధ్యాయులలో ఏదైతే మరణించినట్టు తిరిగి లేచినట్టు ఇదే ప్రభుత్వం యొక్క శిశువులకు ప్రత్యక్షమైనట్టు కనబడినట్టు ఇన్ని ఆహారాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఏదో ఒక అపరాధం జరిగిన మాట మనకు లేఖనం అర్థం కాలేదని ఖచ్చితంగా మనము నమ్మాలి. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు పాపం చేయలేదు. ఒక జాతి మనసు పాపం చేస్తున్నారు. రాష్ట్రంలో తింటాము దేవుడు రాష్ట్రంలో తింటే పాపం నేను మాట్లాడాలి ఎన్నో రెండుగా జీవిస్తున్నారు. మనుషులే దేవుడు నశింపచేయు దేవుడి ఇష్టం లేక నాయన కనీసం ఈ హృదయ మార్పు చెందాలి. ఈ హృదయ మార్పు చెందాలంటే నీ స్థానంలో ఒక పాపములు కానీ బొమ్మలు కానీ అర్పించు. అది వ్యక్తిగతంగా కొట్టుకునేటప్పుడు ఒకసారి మనసు అనుకోకపోతే నాకు ఒక చిన్న ప్రాణం సరిపోతుంది. దీని ఇంట్లో ఏదైనా పాపం మీరు మరణించింది, నేను అందరూ పాపం ఏం చేయను, ఇలాంటి పరిపక్వలు కూడా అర్పించను అనే మనసు వాళ్ళలాగా అని దేవుని మనుషులు చేస్తే వాళ్ళు అర్పిస్తున్నారు, పాపం చేస్తున్నారు. అన్ని హిందూ పాపం చేస్తున్నారు. అదే విధంగా కూడా వాళ్ళు అర్పించి పాపం చేస్తూ వాళ్ళు అర్పించి పాపం చేస్తూ మానవాళి అందరికీ పాపానికి అందరి పడకూడదు, అందరి పడకూడదు, అందరూ దేవుడి పాపస్థలం. దేవుడి పాపస్థలం ఏంటి? ఆత్మీయ మహాభారతము అది ప్రభుత్వము ఉంటే ప్రదేశము అది కూడా అనగా అనగా ఈ భూమి మీద ఉన్న వారి ఆ దేవుడు
ఇక ఎవరి కూడా సృష్టికర్తైన దేవుని ఎదురు వెళ్ళే మార్గం లేదు. ఎందుకంటే ఏ ఉన్నంత విలువైనటువంటి బోధ ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. ఒక సంబంధం పడితే రేఖ చూపించు, నీ చెట్టు ఆటంలో నీకు నీ కొడుకు నీకు ప్రేమించు, ఒక వైపు రెండు వైపు ఈ విధమైన బోధ చూసారా? ఈ బోధ ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి చెప్పలేదు. చెప్పినా ఏ తర్వాత వచ్చిన వాళ్ళు చెప్తే చెప్పలేదు, కానీ ఏ కాలం ఎవరు చెప్పలేదు. అది ఏ చెప్పారు, నిన్ను అనే మాట సాగుతుంది. ఆ మాట అక్షరాలు ఏమి నెరవేర్చారు. ఈ బోధ ఎంతమంది విశ్వసిస్తున్నారో అదే మాటలో వస్తున్నారు. రెండవగా యేసుని నమ్మినంత మాత్రం పరలోకములు ఎంత మాత్రం పొందరు, నమ్మి బాప్తిస్మం మాత్రం మోసం చేయలేదు. యేసుని నమ్మిన బాప్తిస్మం పొందిన వాళ్ళు యేసు బోధలను విశ్వసించాలి. ఏమని ఇది నా శరీరము, దీనికి తిరిగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుని ఆ పుట్టే ఆయన శరీరం సాధిస్తుంది. ఏది నా శరీరం సాధించడం అంటే అతను అపరాధ పరిమాణాలు తీర్చబడాను, మన అభిప్రాయం వచ్చాయినా నలభై పడ్డాను, మన సమాధానం అంటే ఆయన మరణం ద్వారా సర్వ లోకానికి విమోచనం. సర్వ లోకంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే మన లోక రక్షణ దొరుకుతారు. దేవుడు చెప్పిన పాపం చేస్తే ఏంటి వాళ్ళు నడిపించారు, విమోచన దొరకలేదు. లాస్ట్ ఏర్పాటు చేసిన పని ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క మరణం. అది ఎలాగంటే నా పాపాలు చనిపోయారు, ఈ లోకానికి పంపించారు. నేను నమ్ముతున్నాను, ఈ ఎన్నడూ నేను పాపం చేయను, నా బుద్ధి నేను నాకు తెలిసింది అని ఏ వ్యక్తి అయితే విశ్వసించి తన హృదయం చేస్తుందని పుస్తకాలు మాట్లాడతారు. సృష్టికర్తమైన దేవా వందనాలు చెల్లిస్తున్నాము. ఇది లోకంలో పాపం బట్టి విమోచన దయచేయడానికి అవరాను లోకం పంపించారు. పలుకు నచ్చలేదు, విన్నారే కానీ వాళ్ళ పలుకు పెట్టుకుని హృదయాల్లో ఉన్నాయి. తిరిగి వాళ్ళ జీవితాలను పాపం చేయాలని ఒక పని వస్తువులు పక్షులకు గొర్రెలు అర్పించమన్నారు. అది అర్పిస్తున్నదే కానీ వాళ్ళ హృదయాల్లోకి చలిపు మార్పు కాయం లేదు. ఇలా బదులు తీసుకు పాపం చిందించుకోవడానికి వాళ్ళ జీవితాలు మాట్లాడలేదు. అయితే ఈ ప్రజలు ఇలా మాట్లాడే అవకాశం కావాలి. కానీ ఇదిగో ప్రజలంతా ఒకరు చనిపోవడం ప్రయోజనకరమైనది అన్ని రకశాస్త్ర గ్రంథంలో రాయబడినది. ఆ మాటను పొందలేకపోతే దైవజనులు యాత్రకు ఆ మాటను తెలియపరచడం కూడా జరిగినది. కాబట్టి ప్రభు ఏదో బాగుంటే హృదయానికి మార్పు కలుగుతుంది. ఆ హృదయం మార్పు కలిగినప్పుడే దేవుని మేము చూడగలుగుతాము. ఏ ద్వారానే దేవుని మేము కలుసుకోగలుగుతాము. ఈ విధమైన ఏర్పాటు దేవా యేసుక్రీస్తు ప్రభువు వారికి మాకు దయచేశారు. అప్పుడు నాకు చెల్లిస్తున్నాం. అప్పుడు ఈ లేఖ చెల్లిస్తున్నాయి. మా జీవితంలో యేసు ద్వారా
నాయన సెలవిచ్చినట్టు వాళ్ళు మాంసం పొందిస్తారా? ఎవరికైతే మాంసం పొందుతారో ఆ మాంసం పొందే ద్వారా నేను చూడగలుగుతాను. కడుగట్టిన ముందుకు ఎవరు నేను చూడలేదు, మీ ఆత్మలో వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు మా ప్రజల హృదయాలను ఫలింపచేయమని పాపం పరిహారం యేసు ఈ ప్రార్థన చేస్తున్నాం. నిత్యజీవుడు మనల్ని మబ్బులుగా సందర్శించడం ఆయన మమ్మల్ని చేస్తున్నారు. అలాగే నా నటులు మరి పుస్తకాలు మరి ఉపాధి నుండి పాప సమాజం మార్పు ఈ సత్య క్రైస్తవులు మరి అలాగే ముస్లింలు కూడా ఒక ఆశ్చర్యంగా మరి పెద్దగా తోస్తుంది. అంటే ముస్లింలైనటువంటి నేను క్రైస్తవులైనటువంటి వారితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే వారు ఏం చెప్తారు, అది వినాలి అనే మంచి ఆసక్తితో వచ్చినటువంటి ఈనాడు సమాజంలో ప్రతి ఒక్కరు తాము అనుసరిస్తున్నదే సత్యమని వేరే వారిని సూచించడం, విమర్శించడం, కించవచ్చడం మనం చూస్తున్నాం. అయితే మన గతంలో వచ్చినప్పుడు సృష్టికర్త ఒక విషయాలు చెప్తారు. అదేమంటే నీవు పరిశీలించాలి, సత్యాన్ని అన్వేషించాలి, ధర్మాన్ని తెలుసుకోండి. ఇది మాట్లాడి కొన్ని విషయాలు ప్రస్తావించి అపరాధ తాతలు అపరాధ తప్పలు అని ప్రశ్నిస్తున్నారు. ఏమి ఆలోచించరా, ఏమి వివేచించరా, మీరు గమనించరా? ఈ విధంగా మనిషి తన బుద్ధిని తన జ్ఞానాన్ని ఉపయోగించాల్సిందిగా దేవుడు కోరుతున్నాడు. బయటకు వస్తే సమస్తము పరిశీలించి మేలు దాన్ని చెప్పండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. ఇంకా ఒక హెచ్చరిక కనిపిస్తుంది. ఒకరి మార్గము వారి దృష్టికి యథార్థమో కనబడము, ఆయనను కొద్ది వ్యాపారము చేయదు. అంటే ఆయన మార్గాన్ని చూసినటువంటి వారు తమకు దొరికేటువంటి దానిపై సత్యమని ఒకవేళ అనారోగ్యంగా అనుభవించుకుంటుంటే ఒకవేళ మార్గం మరణాన్ని తీసుకొస్తుందేమో అనే హెచ్చరిక కనిపిస్తుంది. కాబట్టి క్రైస్తవులైనా ముస్లింలైనా మరి మన హిందూ సోదరులైనా ఎవరైనా ఆలోచించాలి, పరిశీలించాలి. బుద్ధి జ్ఞానం ఇవ్వబడింది దైవాన్ని గుర్తించి ఒక జ్ఞానం గుర్తించుకోవడం కోసం చేస్తున్నాం. కానీ గుర్తించుకునే కార్యక్రమం ఏమాత్రం జ్ఞాపకమైనటువంటి జీవనం కూడా హాయిగా చేస్తున్నాయి. మన మూసంగా ప్రకాశం ఉన్నాయి. వాటికంటే శ్రేష్ఠమైన జ్ఞాపకం పొందినటువంటి మనం కూడా అర్థం చేస్తే వాటికంటే మన అనుభవం కూడా జరుగుతుందేమో లేదు. కాబట్టి మనం పరిశీలన చేయాలి, పరిశోధించాలి. దేనికోసం? బుద్ధి మార్గం కోసం, సత్య మార్గం కోసం, విజయం కోసం. అందుకే ఈ జ్ఞానం దేవుడు సాధించాలి.
చిన్న డెడికేషన్ చూడండి, అది చాలా చిన్న విషయం. అయితే పరిమాణంలో ప్రదేశంలో విద్యకున్నా దాని రంగు నలుపు తెలుపున్నా లేక చిన్నది పడుతున్నా యూనిఫామిటీ ఉంది. దాని రంగు వేయు దాని లక్ష్యాన్ని మనసరించలేదు. ఏ చిన్న మాట్లాడుతున్న కారణంగా దాని లక్ష్యాన్ని మనసరించలేదు. విడిగా పరిణామం ఉన్నటువంటి దాని లక్ష్యాన్ని మనసరించలేదు. లక్ష్యం చేసేవాడే. అలాగే వివిధ రంగుల్లో వివిధ పరిణామంలో ఉన్నటువంటి మనం వివిధ పాపాలను కూడా జీవన విధానాలు, ముక్తి భావన, దైవ భావన, జీవన కూడా పాపంగా ఉండాలి. కానీ ఎలా ఉంది? విభిన్నమైన పద్ధతులు, విభిన్న విధానాలు చాలా దారుణం తెలుసు. కాబట్టి ప్రత్యేకంగా చెప్తూ ఒకటే ఉంటుంది, అది ముక్తి తీసుకెళ్ళినటువంటి సత్యవాదం కావచ్చు, నిజమైన దేవుడు తీసుకెళ్ళినటువంటి సత్యవాదం కావచ్చు, అది మనిషిగా తీసుకెళ్ళినటువంటి సత్యవాదం కావచ్చు, అది ఒకటే ఉంటుంది, విభిన్న మాత్రాలు. కాబట్టి ఆ ఏకీకరణ అనేది మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పరిశీలన మాత్రమే ముఖ్యంగా మనం ఈ పరిశీలన కొనసాగించడం కార్యక్రమాన్ని ఏర్పడుతున్నాం. కాబట్టి మరి ఒక ముస్లింగా నేను మీకు సంఖ్యలో మాట్లాడుతున్నాను కాబట్టి ఇస్లాం ప్రకారంగా ఈ పాపం యొక్క పరిహారం పాపం అని ఏమిటారు, ఆ పాపం యొక్క పరిహారం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మీకు చెప్పి నా విషయాన్ని స్మరిస్తారు. నేను కూడా పాపం యొక్క పరిహారం బయటకు నిర్వహించడం ఉంది. నిజానికి ప్రయత్నంగా ఎలా అనుకుంటున్నారు అనే విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ప్రకారం సర్వసృష్టికి కర్తైన దేవుడు ఒకడే, ఆయన అల్లా. అల్లా అంటే పూజకు అర్హుడైన వాడు. ఆయనే మన దైవంలో యెహోవా అంటారు. ఈ యెహోవాని మనము అరబీ భాషలో మరి హయ్యూ అనే పదం ఉపయోగించండి. హయ్యూ అల్ హయ్యూ అంటే ముందు వారు యెహోవా అల్లా అన్న కూడా సృష్టికర్త అయిన దేవుడు ఒకటి ఉద్దేశించారు. అందుకే మన క్రైస్తవుల అవధి వైద్యంలో యెహోవాని ఎక్కడైతే అల్లా అంటారు. అది ఒకరి ద్వారా అది స్పష్టమైన విషయం రాసింది. ప్రభు ప్రత్యక్షాలతో ప్రభు ఏదైతే ఉంటుందో అది అల్లా ఒకటి అల్లా యెహోవా కూడా అస్తిత్వం ఒకటి. ఇక ఆ అల్లా సర్వ సృష్టి కలిగించారు, మానవుడికి సాగించారు. ఇక మానవుడి ముందు మానవుడికి చేసిన ప్రత్యేకం అదేంటి, ఒకటి పరిశీలన, రెండోది వ్యక్తిగత స్వేచ్ఛ. ఉదాహరణకు ఇది మంచిది తెలుసుకుంటారు, ఇది తెలుగు తెలుసుకుంటారు. తెలుసుకోవడమే కాకుండా తనకి ఇష్టమైన చేసుకోవాలి. ఈ విధంగా వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ, ఈ రెండు పరిస్థితులు దేవుడు మానవుడికి అనుగ్రహించారు. ఈ రెండు పరిస్థితులు వచ్చి ఇతరులు రెండు భాగాలు పెట్టారు. పురాణ ధరించారు. నేను మానవుడిని స్పష్టమైన భాషలు చూపించాను. అసలు మంచి చెడ్డవాడు కావచ్చు, ఏ గురించి ఏమి మాత్రం చెప్తున్నారు, తన ఇష్టమైన ఇది ఈ ప్రకారంగా మనిషి యొక్క ప్రజలకు దేవుడు పురాణంలో అభివర్తిస్తూ ఇక దేవుడు ఆలోచించాలంటే పరిమితమైన కాలం మీకు ఈ లోకంలో వస్తుంది. ఆ కాలం ఏ లోకంలో తెలియదు, అది నాకు మాత్రం తెలుసు. నీకు ఈ చిన్న కాలంలో నన్ను గుర్తించి నాకు ఇష్టమైన మార్గాన్ని అనుసరించేటట్లయితే నీకు ఇక్కడ శాంతి లభిస్తుంది, సుఖం లభిస్తుంది, ప్రభుత్వం లభిస్తుంది. అంటే సుఖం లభిస్తుంది. ఇక ఒకవేళ నాకు ఇష్టమైన సుఖాన్ని అవుతుందా నీకు స్వేచ్ఛ ఉంది, లేదు.
పాపం పరిహారం. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏమిటి? దాని పరిహారం పాపం అంటే తెలుసుకోవాలి. పాపం అనేది ఖురాన్ గ్రంథం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాల ప్రకారంగా దేవునికి అయిష్టమైన పని చేయడమే పాపము. దేవునికి ఇష్టమైన పని చేయడమే పాపము. దేవునికి ఇష్టమైన పని చేయకపోతే పాపం. అంతే. అయితే ఆ పాపములో కొన్ని పెద్ద పాపాలు ఉన్నాయి, కొన్ని చిన్న పాపాలు ఉంటాయి. ఆచరణలు పాపాలకు ప్రదర్శనలు ఉంటాయండి. అయితే ఆ పెద్ద పాపాలు చిన్న పాపాలు మనం ఎవరు గమనిస్తారు. పాపం ఏమిటో మీకు పాపం డెఫినిషన్ ఈ స్పష్టంగా బయటకు వేసినట్టుగా కూడా చెప్తుంది. దేవుని ఆచరించడమే పాపం. ఆచరించడం దేవుని యొక్క ఆచరించడం ఇది పాపం. అయితే ఈ పాపాలు కొన్ని పెద్ద పాపాలు, కొన్ని చిన్న పాపాలు విషయాన్ని చెప్పాను. ఇస్లాం ప్రకారంగా పాపం ప్రకారంగా రెండో చెప్తారు. ఒకటి గుణాలు కఠిన, రెండోది గుణాలు సలీల. కఠిన అంటే పెద్దది, సలీల అంటే చిన్న. అయితే ఇందులో ఒక రకమైనటువంటి పాపం గురించి కూడా చెప్పండి. ఈయన శ్రీకరది మరో పాపం అంటే చాలా పెద్ద పాపం. అదేంటి? దేవునితో పాటు ఇతరుల్ని స్థాపన చేయడం. ఇది చాలా పెద్ద పాపం. పాపం కానీ దాని తర్వాత స్థాయి పాపం. ఆ తర్వాత స్థాయి పాపంలో ఉన్నాయి చిన్న చిన్న పాపాలు, పొరపాటుగా జరిగేటువంటి మన విధంగా జరిగేటువంటి సరళ. అది ఇతర విధంగా జరిగేటువంటి ఏదైతే చెప్పాలంటారు ఇది. అయితే పురాతన దేవుడు మనిషిని ఆచరించడమంటే ముందు చాలా మహాభయంకరమైన మాట ఏదో దాంట్లో రక్షించబడి ఆ తర్వాత రక్షించబడతారు అని దేవుడు చేస్తున్నారు. సాధారణంగా మన ఆత్మ ముందు పెద్ద మాత్రం బయటపడాలి. ఆ తర్వాత బయటపడాలి. మనిషి బయటపడాలి. ఈ భాగం చేయబడింది నిశ్శబ్దంగా దేవుడితో పాటు పాపం చేయడం అంటే షిర్క్ చేయడం మహాపాపం. అంటే దేవుడితో పాటు దేవుడి ప్రవక్తలు ఆరాధించడం, దేవుడితో పాటు దేవుడి గురువులు ఆరాధించడం, దేవుడితో పాటు దేవుడి సృష్టిని ఆరాధించడం. అది ఏమి ప్రార్థించినా లేక ఇతర అవయవాలను ప్రార్థించినా, రాముడు ప్రార్థించినా, కృష్ణుడు ప్రార్థించినా, దేవుడు ప్రార్థించినా, కృష్ణుడు ప్రార్థించినా అది దేవుడితో పాపం చేయడం. మరి ఈరోజు మనకు మాట్లాడుతూ విషయాలు సంతోషం కలిగింది. అదేంటి? ఒకప్పుడు ఆయన దేవుడే సాధ్యంగా మరి అవతరించి వేస్తున్నానని భావించి అయితే స్పష్టంగా ఒక విషయాన్ని గుర్తించగలండి. సృష్టికమైన దేవుని యొక్క కుమారుడు విషయాన్ని చెప్తున్నారు. అంటే దేవుడు సృష్టికమైన దేవుడు వేరు, ఏది దేవుడు ఒక విషయాన్ని అంటారు గమనించినట్టు నాకు అనిపించింది. ఇది నాకు కలిగింది. ఇది కూడా బైబిల్లో దేవుడు సింహాసనాన్ని ఇవ్వాలి. ఆయన ఉంటే అందరూ ఒకరిని పంపించారు, అందరూ వచ్చి ఎంతో మంది వెళ్ళారు. అయితే దేవుడికి రావడం, దేవుడు మాట్లాడేటప్పుడు దేవుడు మరణించిన దేవుడిని పంపించడానికి, దేవుడు గొప్పతనానికి చాలా తీవ్రమైన విడుదల విషయం. ఆ విడుదల యొక్క మహాపౌరమైన
జీవానికి లేదా మనిషి రక్షణ సంబంధించిన విషయాన్ని దేవుడు తన గ్రంథంలో చెప్పాడు. ఇది కాదు ఒక మనిషి స్పందించాడు మానవుడు అది జరుగుతుంది సాగగా ప్రవర్తన 3 మక్కలలో ప్రవహించినప్పుడు మక్కలలో ఎలా ఉంటుంది అక్కడ ఉపయోగించిన సాగు వ్యభిచారం స్త్రీలను హింసించడం పుట్టినటువంటి పక్షికానికి సజీవంగా పుట్టడం ఇంకా చిన్న చిన్న విషయానికి భయంకరంగా పోరాడటం విశ్వాసం కానీ వారు పూర్తిగా వారించలేదు. రాక్షసులో ఉన్నటువంటి మానవుడు వాళ్ళ మానవుడిని ముక్తి పొందినటువంటి వారితో తయారయ్యారు. వాళ్ళ యొక్క మానవులకు స్థాయి ఏంటంటే ఈనాటి ఆఫీసులు సైతే వాళ్ళు పొందుతున్నారు. దిగ్రే అభివంతరాలు పొందుతున్నారు. ఒక క్రైస్తవ మనుషుడు మరి ఆయన ద 1000 పర్సనాలిటీస్ అని చెప్పేసి ఒక పుస్తకాలు రాశారు. ద 100 పర్సనాలిటీస్ అంటే ఆయన క్రైస్తవుడు ఆయన చెప్తున్నారు ఒక 100 మంది మహాపురుషుల జీవిత చరిత్రను అధ్యయనం చేశారు. అందులో టాప్ పర్సనాలిటీ ఎవరంటే నా దృష్టిలో అతను ముహమ్మద్ అనే విషయాన్ని చెప్పారు. ప్రాఫెట్ ముహమ్మద్ అస్సలాం అని చెప్పారు. ఈ విధంగా చాలా మంది జీవించారు. అయితే మన పొరపాటు కాదు. మన పొరపాటు ఏంటంటే వాక్యంలో చెప్తుంది వాక్య విషయాన్ని ఎలా పరిశీలించాలి అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అయితే మాట్లాడారా ఇక పాపం అంటే ఏదో మీకు స్పష్టంగా తెలుస్తుంది. దేవుని ఆత్మ పాపం విషయాన్ని ఇస్లాం చెప్తుంది. అయితే పాపం ఎవరిని ఆ పాపం యొక్క పరిహారం కోసం దేవుని తెలుసుకున్నారు. దీన్ని గమనించాలి. పాపం యొక్క పరిహారం విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏమంటున్నారు 25వ సూర 70వ వచనం 25-70 పశ్చాత్తాపడి సృష్టికర్తను విశ్వసించి నమ్మి పనులు చేయడం ప్రార్థించే వారి చెడులను అల్లా సుఖాన్ని మారుతారు. ఆయన క్షమించేవాడు కరుణించేవాడు. చూడండి క్షమించబడి చెప్పలేదు. ఉదాహరణ వ్యక్తి హిమాలయ పర్వతం పాపం చేశాడు. ఉదాహరణ హిమాలయ పర్వతం పాపం చేశాడు. అంత పాపం ఇంత పెద్ద పాపం చేసినటువంటి మహాపాపి అతడు ఏం చేయాలి? పాపం చెందాలంటే పశ్చాత్తాపడి కనీసించున్నది పశ్చాత్తాపడి తన సృష్టికర్తను విశ్వసించి మంచి పనులు చేయడం ప్రారంభిస్తే 2 పనులు చేయాలి. పశ్చాత్తాపడాలి, సృష్టికర్తను విశ్వసించాలి, మంచి పనులు చేయాలి. ఈ 3 పనులు చేస్తే ఆ విపరీతమైన పాపాన్ని దేవుడు క్షమించేయడమే కాదు ఆ పాపాన్ని ఎలా ఉండడానికి పుణ్యంగా మారుతుంది. ఇది చాలా గొప్ప విషయం. పుణ్యంగా మారు అంతా పుణ్యాన్ని దేవుడు సాధిస్తాడనే విషయాన్ని అంటే ఆపాద ప్రయాణమే కాదు ఆపాద పుణ్యంగా మారుతున్న విషయం కూడా చాలా ప్రశ్న జరుగుతున్నాను. అయితే ఇస్లాం ప్రకారంగా పాప పరిహారాన్ని బలపడడం కానీ రక్తాన్ని పెంచడం కానీ ఇవేమి కూడా ఎంత మాత్రం అవసరం లేదు. దేవుడు పశ్చాత్తాపడి దేవుడిని విశ్వసించి సత్కార్యం చేయాలి. ఈ 3 ఎవరు చేస్తారో వాటి మాత్రమే పరిగణించబడతారు. ఇది ఇస్లామిక్ కాన్సెప్ట్. ఈ విషయాన్ని గురాన్ చెబుతూ మరొక విషయాన్ని ముందు పెడుతుంది. గురాన్ మరి సందేశంలో మరొక విషయాన్ని వస్తుంది. అదే చెప్తుందంటే సిద్ధాంతం అయితే ఏ ఇస్లామైన గురాలు మనకు పెడుతుందో అది పెట్టి మనం మాట్లాడాలి. అదే విధంగా ఇదే సిద్ధాంతం పూర్వకంగా మాత్రమే ప్రకటించారు. అంటే ఏ సిద్ధాంతం గురాలు ప్రతిపాదిస్తుందో అదే సిద్ధాంతాన్ని పూర్వకంగా ప్రస్తావించబడింది అని స్పష్టంగా నిర్వహించారు. పూర్వకంగా గురాలు ఏమిటి? ప్రస్తావించారు. అంటే అంటే మరి ఆ యొక్క ఇంజీ అంటే అది కాక అనేక గ్రంథాలపై ఆ గ్రంథాలన్నిటి యొక్క సంతృప్తి బైబిల్ కూడా ఇదే సిద్ధాంతం చెప్పండి అనే విషయం కూడా కనిపిస్తుంది. అంటే పాప పరిహారానికి లేదు, కేవలం పశ్చాత్తాపాన్ని మాపుకుని దేవుని పెట్టడం చాలు, ఆటలు వేయడం చాలు అనే విషయమే చెప్పబడిన పురాణం కనిపిస్తే అప్పుడు నేను మరి బైబిల్ గ్రంథాన్ని పరిశీలించడంలో ప్రారంభించాను.
ధర్మశాస్త్రం. మరి దానికి మూడో భాగం ఏంటంటే లేఖనాలు, చరిత్ర, ధర్మశాస్త్రము, లేఖనాలు. ఈ మూడు ప్రధానమైనటువంటి భాగం. ఇక చరిత్రలో ఏముంది అని మనం చెప్పుకోవాల్సిన సృష్టి ప్రారంభం నుండి ఆదాము సృష్టి, ఆ తర్వాత సృష్టి అనేక చరిత్రలో ధర్మశాస్త్రం విషయానికి వస్తే ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఇత్యాది విషయాలు జీవితానికి సంబంధించి దేవుడు చెప్పాడు. అవన్నీ కూడా ధర్మశాస్త్రం. ఇక మిగిలిన కుటుంబాలు లేఖకులు వారికి ప్రాఫిట్స్ అని, కార్యక్రమాలు, భవిష్యత్ అని మనం చెప్పుకుంటారు. లేఖకుల చాలా మంది ఒక అభిప్రాయం పడింది, బైబిల్ ప్రతి వాక్యం లేఖనమే అనే భావం చాలా మంది ఉంది. దానికి సంబంధించారు లేఖను కూడా జరగదు. ఇది ఒక కోరికని ఇన్ ఫ్యూచర్ జరుగుతుంది, జరగబోతుంది. ఇది లేఖనము. అలాగే ఇతర విషయాలు ఏవైతే జరుగుతాయో వాటి సమస్య విషయాలు లేఖనం. మరి ఏమనుకోవాలా రెండు పదవి ఇచ్చినప్పుడు మీరెవరైనా అడుగుతున్న ఏ విషయం నుండి యాత్రలు ఏదైనా ఉన్నప్పుడు పంపినప్పుడు అదే పట్టుకుని అతను ఎదురుగా నేను తీసుకుంటాను ఏరియాని కాదు అక్కడ మరి ఆపడంటే అంటే ముందు వస్తారని పూర్వపరంగా చెప్పడం ధర్మశాస్త్రంలో ఆ నిరీక్షణ వాటిని ఆ లేఖనం నుంచి ప్రశ్నించడానికి పంపించారు. మీరేమంటారు? లేఖనం. ఫ్యూచర్ లో ఏదైతే ఉందో దాన్ని లేఖనం అంటారు. అలాగే ఈ ముందు కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. మామూలు తర్వాత జరుగుతుంది, భూకంపం వస్తాయి, చెప్పారు వనుకునేది లేఖనం. అందుకని రైతు ప్రతి మాట లేఖనం భావించడం ఎంత బాగా సమావేశం దాంట్లో వాక్యం కూడా. అయితే మాటల మరి లేఖనం యొక్క గొప్పగా ప్రత్యేకత ఏంటంటే మనం నిరీక్షణ ఒక ప్రత్యేకత ప్రతిపాదిస్తారు. ఆ ప్రత్యేకించినప్పుడు మన నిరీక్షణ ఉన్న పురాణం పని జరుగుతుందని కానీ స్పష్టంగా లేదు. ఆ లేఖనాలు చెప్పకపోతే మనం తప్పుడు నమ్మకాన్ని అవకాశం ఉంది. కాబట్టి ముందే కొన్ని సూచనలు నిర్వహిస్తారు. వాటి లేఖనాలు అంటారు. కాబట్టి మనం విశ్వసించే, మనం ఆకరణ చేసే ప్రతి కూడా చూడాలి లేఖన ఆధారంగా ఉండాలి. అయితే ఇప్పుడు మన పరిస్థితులలో యేసు మానవుని పాపపరిహారం దయ్యానికి వచ్చారు అనేటువంటి విశ్వాసము నేను క్రైస్తవులు కలిగి ఉన్నాను. దీనికి వచ్చిన ఆధారము ఎక్కడున్నాయి? పత్రికలు దళాలయంలో ఉన్నాయి. ఆ సువార్తలకు పైన పాత్రికలు ఉంది, సువార్తలకు కింద ఏమిటంటే పత్రికలు. యేసు మానవుల కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చారు అనే విషయం ఎక్కడున్నది? దాని సమస్య ఏమి సువార్తకు పైన ఉండాలి, అంటే పాత్రికలు ఉండాలి. అందుకని వాటి ప్రస్తావన మరి ఏ పత్రికలో ఉంది, పూర్వము మరి గ్రంథాలు లేకుంటే అది లేఖనము కాదు. అలా తెలియదు కూడా ఉంటారు. ఇది కొలమ లేఖనము ఉన్న ప్రకారం చేయాలి. లేఖనంలో లేదు. ఈ విషయాన్ని రాయడానికి ఈ విధానం ఎవరైతే ముఖ్యంగా ఈ మాట నేను అంటున్నాను, నాకు ఎక్కడి నుంచి నాకు ఆలోచించింది. ఉదాహరణకు మరి ఆ సమయంలో ఒక మాట చెప్తాడు, నేను నీకు ఏముతున్నాడు అయితే ఈ రాజు రొట్టె కంటే ఆలోచించుకుంటాడు. అప్పుడు ఏం చెప్తారు? మనుషులు రొట్టె మాత్రమే జీవితరు అని రాయబడింది కదా. అంటే చాలా చేయడానికి మనుషులు రొట్టె కాదు దేవుడు వాటిని జీవించడానికి అని అప్పుడు ఏమంటారు? మీ యొక్క ప్రభుత్వం ఉండి ఆయన పట్టుకోవడానికి రాయబడింది కదా. అలా రాయబడింది కదా. ఇక కాపాడు ఏదో సిద్ధమైనటువంటి నువ్వు పిల్లలు ముందు ఆ తర్వాత దేవుడు నేను కాపాడతారు అని అని వెళ్ళారు. దేవుడు కోరుకోవాలని రాయబడింది కదా అని మళ్ళీ మాట్లాడుతున్నారు. అంటే ఇంకొకటి చాలా ఈ
these personalities considered discussion around me. What is there? What is there today? Maybe it will be funny. Maybe it is not right. Right to the is not the right to any. So, ఇక్కడ మనకు లేదు ఒక మెజర్ ఒక చక్కటి స్కేల్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈరోజు డాక్టర్ అంబేద్కర్ ప్రదర్శిస్తున్నారు, పుస్తకంలో ప్రదర్శిస్తారు, జాన్ కిలీ ప్రదర్శిస్తారు, జాన్ డెవిల్ ప్రదర్శిస్తారు, రకరకాల సంస్థలు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో సత్యమేది అఫ్కోర్స్ నా యొక్క ప్రభావం అంచలేకపోవచ్చు, లేదా అప్పుడే ప్రభావం అంచలేకపోవచ్చు, మరొక అంచలేకపోవచ్చు. కానీ అసలు సత్యమేది ఈ సంవత్సరానికి రాయలసీమ విషయం రాయలసీమలో ఇక్కడ విషయం ఇది మనం గమనించాలి. రైతు మన చర్చ ప్రకారంగా మన అంశం ప్రకారంగా యేసు సర్వమానవుల వరకు తన దైవం వచ్చి పాపంలో పాపపరిహారానికి తన రక్తాన్ని చూపిస్తానని విశ్వాసం ఉందో అది భాగంగా తన ప్రాణం పెట్టిన భావన చాలా మంది గోడలు బయటలో చేయాలి సాధారణంగా పెట్టుకుంటాం. మొదటి ఆధారం పాపంలో ఎలా వస్తుంది? ఏమో ఒకరి ప్రార్థన మారి ఆదాయం చేస్తే వారు ఆదేశించే పాపము ఆదాయం కూడా ప్రవేశించింది. మరి ఆ పాపం కరెక్ట్ ఆదాయం కూడా నచ్చింది. మనిషిగా జన్మ పరిహారం కోసం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే యేసు మరణించగలిగిన విషయానికి వస్తే ఇది ఒక చాలా స్పష్టంగా ప్రకటించింది. యేసు మరణించలేదు, ఆయనను ఎవరు హత్య చేయలేదు, ఎవరు చెప్పలేదు. పురాణికే ఆ పాపము జన్మపాపమై ఉంటే అసలు జన్మపాపం కదా లేదా ఇది గమనించాలి. ఏ పాపమని? జన్మపాపం. మరి జన్మపాపం గురించి బయటకు పంపించినప్పుడు మరి మానవుడు జన్మత పాపి అనే మనకు ఏదైతే వినిపిస్తుందో బయట ఈ విధంగా మానవుడు జన్మత పాపి అనే మాట బయటకు కనిపించదు. ఈ మాట ఆయన నుండి ఆదాయపడి నోవా నుండి మరి మరాఠీలో కానీ మరాఠీ నుండి ఏడు కానీ ఎక్కడ ఏ తర్వాత ఏ శిక్షలు ఈ మాట వస్తారా లేదు. మానవుడు జన్మత పాపి అని మాట. అచ్చా తండ్రి చేసిన పాపని కూడా కుమారుడు బాధ్యత లాజిక్ ఆలోచించాలి. సరే మానవ లేదు మనం ఆలోచించినా కూడా తండ్రి చేసిన పాపాన్ని కుమారుడు బాధ్యత వహించడానికి, తండ్రి చేసిన పాపాన్ని కుమారుడుపై యోగి కుమారుడు శిక్షించడానికి కూడా మన యొక్క పరిమితమైనటువంటి లాభాన్ని ఆలోచిస్తే ఇది చాలా అన్యాయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే మనకు మరి మానవ పరిమితమైనటువంటి మానవజ్ఞానంతో ఆలోచిస్తే ఇది చాలా తక్కువని అనిపించినప్పుడు సర్వ సృష్టికర్తైనటువంటి దేవుడు ఆయన న్యాయం కలిగినటువంటి దేవుడు మరి ఆయన ఆదానికి కోటానికి ఆ శిక్షకు గురి చేశాడంటే ఇది దేవుని యొక్క దైవత్వానికి దేవుని యొక్క న్యాయానికి తగిన అవునా అని పరిశీలిస్తే బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అలాంటి సిద్ధాంతం బైబిల్ లేదు. ఇలా ఉదాహరణకు ఇదే పుస్తకము 24 వచ్చాము 16 కుమారుల దోషులు బట్టి తండ్రులు మరణించడం చెప్పకూడదు, తండ్రులను శిక్షించడం బట్టి దోషులు బట్టి కుమారులు మరణించడం చెప్పకూడదు. చాలా స్పష్టంగా ఎవరి జీవితం మరణించదు. ప్రతి వారం దోషులు చేతనే బుద్ధి ఉండు. ఎవరు సాక్ష్యం వారిపల్లే లేదు. తర్వాత యువకులు పద్ధతిలో ఉంటారు, 3-4 ఉంటారు. మనుషులందరూ నారకుంటూనే ఉంటారు. తండ్రులేని కుమారులేని అందరూ నారకుంటూనే ఉంటారు. బాపులు వారు మాట్లాడుతున్నారు. ఎవరు సాక్ష్యపరుస్తుందో వారిపల్లే పులి. కాబట్టి ఒకరి పాపాన్ని బాధ్యత కావాలని బయలు
పాపం చేయలేదు. చూడండి, వీడు పాపం చేయలేదు, ఇతరుల వరకు పాపం చేయలేదు. దేవుడు నిమిత్తం వలన అక్కడ జరిగిన విషయం చేసుకుంటారని చెప్పారు. ఇంకా మీరు పర్వతాల్లో ప్రవేశించాలంటే ఈ మధ్యలో ఒక భావన తీసుకొచ్చి మధ్యలో అక్కడ కుటుంబ పాపం ఏంటంటే అలాంటి పాపం ఏంటంటారు. అంతేకాకుండా మరి కొన్ని విషయం గురించి పరిశీలించాలి. అదేంటంటే ఆదాము పాపం చేశారు, హవ్వ పాపం చేసింది. శిక్షణ పడాలి. ఆదాము పాపం చేసినందుకు మరి లెక్కటువంటి నేలను మరి పాపం చేసేటువంటి స్థిరమైనటువంటి పాపి సముపార్జన విధానం దేవుడు శిక్షణ చేశారు. దానికి శిక్షణ ఏంటి? ఆమె మరి మానవమైనటువంటి దేవుడితో సంతానాన్ని కట్టింది. ఇది అర్థమైంది. ఈనాడు పాపం చూస్తున్నటువంటి ప్రతి భగవాన్ ఎలాంటి భావాయిక దేవుడు ఉపాధి అవకాశాలు కానీ కట్టడం తప్పకుండా అదే పాపం చూసినటువంటి స్త్రీ దేవుడితో వెళ్ళినప్పుడు ఎందుకంటే పాపం ఆదాం పాపానికి పరిహారం అయిపోయింది కాదు. కానీ తండ్రిగా లేదు కాబట్టి కాదు డాక్టర్ని తెలియదు. మరి ఇలాంటి విషయాలు నమ్మితే కనిపిస్తాయి. మరొక సాధన చేస్తారు. పాపం చేసినప్పుడు వారికి సిగ్గు అనిపించింది. వారి భక్తులు ఆదాయం చేసిన పాపానికి పరిహారం ప్రభుత్వం కలిగితే మరి అయిపోయింది. ఆదాయం అయిపోయింది. మానవ అయితే క్రైస్తవుల ఈ సిద్ధాంతాన్ని గురించి చూస్తే క్రైస్తవ సిద్ధాంతాన్ని బైబిల్ సిద్ధాంతాన్ని గాంధీ బైబిల్ సిద్ధాంతం లేదు, క్రైస్తవ సిద్ధాంతం లేదు. క్రైస్తవ సిద్ధాంతాలు ఏంటంటే భారత జనతా సిద్ధాంతాన్ని అభివృద్ధి చూస్తే దేవుడు క్షమించాలా మరియు కూడా ఆదాయ సంతానం కాబట్టి మరియు కూడా ఆ యొక్క పాపాన్ని పొందుతుంది. ఆ పనులు కూడా దేవుడు క్షమించాలి. పాపం ఉందా? లేదు. కానీ ఎప్పుడు పాపం చేయకూడదు. పాపం కాదు. కాబట్టి మరి ఈ యొక్క సిద్ధాంతాన్ని ఆలోచించాలి. బైబిల్ సిద్ధాంతాన్ని ఎలాంటి బలమైన ఆధారము లేదు. ఇది ఒక కల్పన, ఒక కేవలం ప్రచారం చేసినటువంటి ఒక అద్భుతమైన తప్ప దేవుడు స్వయంగా వచ్చి మరింటాడు. దేవుడు వహించినటువంటి జంతువు వహించినప్పటికీ పువ్వులు వహించినప్పటికీ కూడా మానవుడు మరి ఒక పెద్ద బలి ఏర్పాటు చేసి ఆ బలి సమస్య పరిష్కారం చేశాడు. ఓకే పరిస్థితులు అని మనం అనుకుంటున్నా లేదు. ఎంతమంది పాపం ఏర్పడుతున్నారు, ఎంతమంది అయినా జంతు బలి సరే ఏం ఒప్పుకోవాలంటే చిన్న ఒక చిన్న తప్పు చేశారు. నేను అనుకున్నా చెట్టిలో సమాధానం కనిపిస్తుంది కూడా. కానీ ఇదానికి సంబంధమైనటువంటి ఎవరైనా సంబంధంగా స్థితి ఉంది. అయితే ఎవరైతే ప్రజలకు దీనిపై పాపం చేయకుండా బాగుంటున్నారు క్షమించడానికి సిద్ధమైన పట్టుకోవాలనే గురించి ఎక్కడ మీకు నన్ను హత్య చేసే బాగుంటాయి ఆ భూమిని పలుకుంటారు మొక్కుతారు. పాపం ఎవరైనా మీరు లభించదు. పాపం వెలిగిన హోదైనా బదులు ఒక బలి దేవుడు ఈ రోజు మానవుడు వెలిగి జరిగిన హోదాన్ని ఎవరు కదా ఆ రోజు కలిసి మరి ఈ రోజు ఇక యేసు నిత్య జీవులు వాడుతున్నప్పుడు నేనేం చేయగలను అని అడిగిన ప్రశ్నకు చాలా స్పష్టంగా నిత్య జీవులకు నేను మాట్లాడుతున్నాను.
మనం ఏమి ఎత్తియాలి యెహోవా దేవుడు నాకంటే అతిథి మీరు పంపిన క్రీస్తులు ఎగుతే మీరు మీకు దేవుడు ఇక మరి ఏసు వచ్చి ఏం చెప్తాడు విషయానికి సంబంధించిన మరి విషయాలను అదే ఒకటో వచనం కానీ ఆ ఒకటో కానీ అదే చదివేది కానీ ఆయన ఏం చెప్తారు ఆయన కార్యక్రమాలు చెప్పండి అందులో బలికి సంబంధించిన ప్రశ్నలు ఎలా చేయలేదు మరి మన ప్రియమైనటువంటి రైతులు వాటిని కూడా గమనించాలి అక్కడ ఏమంటాము మరి ఆ బలికి ఎందుకంటే ఏమీ సంబంధించిన విషయం చూడండి ఆయన ఏం చేయాలి ఆయన అర్థం చెప్తారా ప్రభు రాష్ట్రాలు నాకే ఉన్నది దీనిలో స్వార్థ ఎందుకంటే ఆయన అభిషేకించింది మరి ఎవరు చెప్తున్నారు నదిలో ప్రభు ఇతరులు ఆయన అభిషేకించింది ఇక్కడ 5 పనులు చెప్పబడతాయి ఈ విషయంలో ఉన్నటువంటి విషయం మరి మనంతా మరి ఏం చేయకుండా మరి విషయాన్ని ప్రస్తావించుకొని సత్యాన్ని గుర్తించి సత్యాన్ని అందించేటువంటి సమాజాన్ని ప్రసాదించాక ముఖ్యంగా ఏ చేసినటువంటి ప్రేమాన్ని కూడా ఏ చేసినటువంటి సురక్షణ కూడా మనందరికీ